వెళ్ళకట్ట ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ మరియు కొమరంభీం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే మహాధర్నాకు వేలాదిగా మంది ఆదివాసులు తరలి రావాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులందరూ కూడా తరలి వచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గత 75 సంవత్సరాల నుండి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆదివాసీలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం కాదు. అదేవిధంగా కొమరంభీం కూడా 72 సర్వే నంబర్లో దాదాపు 1500 కుటుంబాలు 2007 నుండి ఇప్పటి వరకు నివసిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆదివాసీలకు ఇంటి స్థలాలకు పట్టాలు లేకపోవడం, తక్షణ మౌలిక సమస్యలు కరెంటు, నీరు, విద్య, వైద్య సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి రేపు ఇందిరా పార్కులో మహాధర్నాకు వేలాది మంది ఆదివాసులు స్వచ్ఛందంగా తరలి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదివాసులు ఎవరైతే కొమరంభీం కూడా నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా జీవో నంబర్ 58 ప్రకారంగా ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి వాళ్ళకు తక్షణ మౌలిక సమస్యలు నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ తరఫున విజ్ఞప్తి చేస్తుంది. ఏదైతే రేపు మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది, 2007 నుంచి మొదలుకుంటే నేటి వరకు అక్కడ గుడిసెలు వేసుకుని ఉన్న ప్రభుత్వాలు పట్టించకపోవడం ద్వారా రేపు మహాధర్నా కార్యక్రమానికి వేలాది మంది ఆదివాసులు నీళ్లు కావాలి, నిధులు కావాలి, అక్కడ అన్ని వసతులు కావాలని చెప్పేసి గుడిసెలు వేసుకుని ఉన్న ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి రేపటి ధర్నా కార్యక్రమానికి ప్రజలందరికీ కూడా ఈరోజు తరలి వెళ్తున్నాము.